శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 45వ సర్గము. మీరు అయోధ్యకు మరలిపొండు అని శ్రీరాముడు తనను అనుసరించి వస్తున్న ప్రజలకు హితవు పలుకుట. మీరే అయోధ్యకు మరలిరండి, లేదా మేము మీ వెంట వచ్చుటకు అనుమతించండి అని విప్రోత్తములు శ్రీరాముని వేడుకొనుట. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టుటకై దీక్ష వహించి వనవాసమునకు వెళుతూ ఉండగా అయోధ్యావాసులందరూ భక్తి విశ్వాసముతో ఆయనను అనుసరించారు. త్వరలో మన కడకు వీరు తిరిగి రావలను అని కోరుకునేవారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరము అనుసరింపరాదు అను నియమ ప్రభావమున దశరథ మహారాజు ఇతర అంతఃపురజనులు అతి కష్టం మీద వెనుకకు తిరిగారు. కానీ శ్రీరాముని రథము వెంట పరిగెత్తు అయోధ్యావాసులు మాత్రము తమ ఇండ్లకు మరలి రాలేదు. ఎలా అనినా సద్గుణ సంపన్నుడుగా వాసికెక్కిన శ్రీరాముడు అయోధ్య నగర పౌరులందరికీ నిండు పున్నమి నాటి చంద్రుని వలె ఎంతయూ ఆహ్లాదకరుడు. తన అయోధ్యావాసులు రామ మరలుము మరలుము అని ఎంతగా ప్రార్థించుచున్నను వినక శ్రీరాముడు తన తండ్రి మాటను నిలుపుటకై వనాభిముఖుడై ముందుకు సాగాడు. శ్రీరాముడు తనను అనుసరించి వస్తున్న ప్రజలను కరుణాపూరిత నయనములతో త్రాగుచున్నవాని వలె చూస్తూ వారిని తన కన్న బిడ్డల వలె భావిస్తూ వాత్సల్యంతో ఇలా చెప్తున్నాడు. పౌరులారా, మీరందరూ నాపై ఇంతటి ప్రమాదరములను చూపుచున్నందులకు సంతోషము. కానీ ఇంతకంటెను రెట్టింపు ఆదరాభిమానములను భరతునిపై చూపండి, అప్పుడు నాకు ఇంకనూ ఎక్కువ సంతోషము కలుగును. కైకేయీదేవి కుమారుడైన భరతుడు మిగుల ఉత్తముడు. అతడు మీకు తగినంతగా ప్రీతిని గూర్చుచు మేలు చేయగలడు. అతడు వయస్సున చిన్నవాడే అయినను మిక్కిలి జ్ఞాన సంపన్నుడు, మృదు స్వభావము గలవాడు, పరాక్రమశాలి, సద్గుణనిధి. అతడు మీకు తగిన ప్రభువు కాగలడు. ఆయన పాలనలో మీరు నిర్భయముగా ఉండవచ్చును. భరతుడు రాజోచిత లక్షణములు విశేషముగా గలవాడు. అందువలననే మహారాజు ఆయనను యువరాజును గావించుటకు నిర్ణయించెను. కావున నేనును లక్ష్మణ శత్రుఘ్నాదులను మీరును రాజశాసనమును శిరసావహింపవలసి ఉన్నది. నేను వనములకు వెళ్ళిన తరువాత మహారాజు గారి మనస్సునకు ఊరట కలుగునట్లు ఆయనకు అనువుగా మసులుకోండి. అది నాకు తృప్తిని కలిగిస్తుంది. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన యందే స్థిరచిత్తుడై అందులకు అనుగుణంగా ప్రజలకు ఎంతగానో హితవచనములను చెప్పాడు. కానీ వారు మాత్రము తమ మనస్సులలో శ్రీరాముడే తమకు రాజు కావాలనని కోరుకుంటూ ఉన్నారు. లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పురజనులను అందరినీ త్రాళ్లతో కట్టివేసినట్లుగా తన గుణ ప్రభావములచే బంధించాడు. అప్పుడు వారు పెళ్ళుబుగుచున్న అశ్రుధారలతో దీనవదనులై ఉన్నారు. రామలక్ష్మణుల గుణ ప్రభావములచే ఆకర్షితులై పౌరులు ఏమియూ పలుకజాలక ఊరుకున్నారు. ఆ పౌరులలోని బ్రాహ్మణులు, జ్ఞాన సంపన్నులు, వయోవృద్ధులు, తపోబలము కలవారు, ముసలివారగుటచే వారి శిరస్సులు వణుకుతూ ఉన్నాయి. దూరము నుండియే వారు ఇలా అంటున్నారు. శ్రీరాముని రథమును వేగముగా లాగుకొని పోవుచున్న ఓ మేలుజాతి గుర్రములారా, మీరు వనములకు వెళ్ళవద్దు. స్వామి హితమునకై వెనకకు మరలండి. పశుపక్షుల వినికిడి శక్తి బలమైనది, అందున అశ్వముల శ్రవణ శక్తి ఇంకనూ గొప్పది. కనుక ఓ అశ్వములారా, మరలా మిమ్ము ప్రార్థిస్తున్నాం, మీరు నగర మార్గానికి మరలండి. ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు. ఆయన మనస్సు నిర్మలమైనది, బలమైన చక్కని దీక్ష గలవాడు, మహావీరుడు. అట్టి మహాపురుషుని వనముల నుండి పురమునకు చేర్చవలనే గాని నగరము నుండి వనములకు తీసుకుని వెళ్ళకూడదు. ఈ విధంగా ఆర్తితో విలపిస్తూ అర్థిస్తున్న ఆ వృద్ధ బ్రాహ్మణులను చూసి శ్రీరాముడు వెంటనే రథము నుండి క్రిందికి దిగాడు. వనవాస దీక్షాబద్ధుడై ఉన్న శ్రీరాముడు బ్రాహ్మణోత్తముల మాటలను విన్న తరువాత కూడా రథముపై వెళ్ళుట ఉచితము కాదని తలంచినవాడై సీతాలక్ష్మణులతో కూడి రథము నుండి దిగాడు. ఆ విప్రులు తమను చేరు వరకు తిన్నగా నడువసాగాడు. దయామయుడును ఆదర్శవర్తనుడును అయిన శ్రీరాముడు నడుచుకుంటూ వస్తున్న ఆ బ్రాహ్మణోత్తములను విడిచి రథముపై వెళ్ళలేకపోయాడు. తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటకై స్థిర నిశ్చయంతో అడవులకు వెళుతున్న శ్రీరాముణ్ణి చూసి ఆ బ్రాహ్మణులు నివ్వెరపోయారు. తరువాత వారు మిక్కిలి పరితపించిన వారే శ్రీరాముడితోటి ఇలా అంటున్నారు. రఘునందన, నీవు బ్రాహ్మణ హితైషివి కనుక
ఈ బ్రాహ్మణ సమాజం అంతయును నిన్ను అనుసరించి వచ్చును. అంతేకాదు ఈ అగ్నిహోత్రములు కూడా బ్రాహ్మణుల భుజస్కందములను అధిష్ఠించి మీ వెంట వచ్చును. మేము నిత్యాగ్నిహోత్రులము కావున మా అగ్నిహోత్రములను తీసుకొని మీ వెంట నడుస్తాము. వాజపేయి యాగము చేయుట వలన మాకు ఛత్రములు లభించినవి. శరత్కాల మేఘముల వలె తెల్లనైన ఈ గొడుగులు కూడా మా వెంట వచ్చుచున్నవి. చూడుము, గొడుగులు లేనందువలన మీరు సూర్యకిరణముల తాపమునకు గురి అవుతున్నారు. వాజపేయి యాగము వలన మాకు లభించిన ఈ ఛత్రములతో మేము మీకు నీడను కల్పిస్తాం. నాయనా, ఇంతవరకును మా బుద్ధి ఎప్పుడునూ వేదమంత్రముల పఠన పాఠముల పఠించుట నేర్పుట ఎందే నిమగ్నమై ఉన్నది. కానీ నేటి నుండి అది మీ వెంట వనవాసమునే కోరుకొనుచున్నది. వేదములే మీకు సర్వసంపదలు కదా, వాటిని మీరు వీడి వచ్చుట ఎట్లు? గృహస్థులైన మీరు మీ భార్యల రక్షణ బాధ్యతలను విడిచి వచ్చినచో వారి గతి ఏమి అని మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చును. ఆ సందేహమునకు ఏమాత్రమూ తావులేదు. మా పాలిట మహాసంపదలైన వేదములు మా హృదయములయందే ఉన్నవి కనుక అవి సురక్షితములు. ఇంకా మా ధర్మపత్నుల విషయము వారు పతివ్రతలు కావున వారి పాతివ్రత్యములే వారికి భద్రకవచములు. మేము నిన్ను అనుసరించి వనములకు వచ్చుటకే నిశ్చయించుకున్నాము. ఈ నిర్ణయమునకు తిరుగులేదు. నీవు పితృవాక్య పరిపాలన రూపమైన ధర్మమునే పాటిస్తూ ముందునకు సాగుచున్నప్పుడు మాకు ఇతర ధర్మ మీమాంసములతో పని ఏమి? నిన్ను అనుసరించుటే మాకు పరమధర్మము. ధర్మాచరణమునందే స్థిరముగా నిలిచియుండువాడా, మేము తలలు నెరిసిన వృద్ధులము. ఈ నేలపై సాగిలపడి నీకు నమస్కరించుచున్నాము. మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు మరలిరమ్ము. నాయనా, ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో చాలామంది నీవు అయోధ్యకు రావాలనను కోరికతో యజ్ఞకార్యములను తలపెట్టి ఉన్నారు. నీవు అయోధ్యకు మరలి వచ్చుటతో వారి ప్రయత్నములు సఫలములగును. ఓ రామ, కేవలము మానవులేగాక ఈ లోకమునందలి చరాచర ప్రాణులన్నీయును నీ యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవి. నీవు మరలి వచ్చుటకై ఎంతగానో ఆరాటపడుచు అర్థించుచున్న ఆ ప్రాణులను నీవు కనికరింపుము. మహోన్నతములైన వృక్షములు సైతము వెంటనే నీవు అయోధ్యకు మరలుటకై ఎంతయూ తపనపడుచు నిన్ను అనుసరింపజూచుచున్నవి. కానీ వేళ్ళు మాత్రము వాటిని కదలనిచ్చుటలేదు. చేయునది లేక ఆ చెట్లు పెనుగాలులతో శృతి కలిపి నీ కొరకై బిగ్గరగా ఏడ్చుచున్నవి. ఓ రఘురామ, నీ వనగమన కారణముగా పక్షులన్నీయును దిగులు చెంది ఆహార సంపాదనమునకును ప్రయత్నింపక ఆకలి దప్పులను మరిచి చెట్ల కొమ్మలపై అచ్చటచ్చట చేరి దైన్యముతో ఉన్నవి. సకల ప్రాణుల ఎడను దయాపరుడవైన నీవు అయోధ్యకు మరలుటకై అవి తమ అరుపుల ద్వారా నీకు మొరపెట్టుకొనుచున్నవి. వనవాసమునకై వెళుతున్న శ్రీరాముని అయోధ్యకు మరలించుటకై ఆ బ్రాహ్మణులందరూ ప్రాధేయపడుచు గగ్గోలు పెడుతూ ఉండగా ఇంతలో తమసా నదియు శ్రీరాముని వారించుటకై అడ్డు నిలిచినదా అనునట్లు అక్కడ కనిపించింది. సుమంత్రుడు కూడా రథము తమసా నదీ తీరమునకు చేరగానే ప్రయాణ శ్రమచే అలసియున్న గుర్రములను రథము నుండి విప్పి వాటిని అటు ఇటు త్రిప్పాడు. స్వభావముననుసరించి అవి భూమిపై పొరలాడే. తరువాత అతడు నీరు త్రాగించి వడలు కడిగి మేయుటికై వాటిని తమసా నదీ తీరమున వదిలాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 45వ సర్గము సంపూర్ణం. శుభం.